యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈ నూతన కృపా కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరిని కలుసుకోవటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఉదయ వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్నా మాటలని మనం ధ్యానించుకునే వారి సమయంలో వేరేలా మనం చూస్తున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యము ఏమనగా మనం చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 33వ వాక్యం. సామెతల 15వ అధ్యాయము 33వ వాక్యం అందు మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానవ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయములుండును. ఆమేన్. హల్లెలూయా. మనం చూసిన ఈ వాక్యము సామెతలు మనం చూసినట్లయితే సామెతలు ఎవరు రాకుంది? సొలొమోను రాజు, దావీదు కుమారుడైన సొలొమోను రాజు రాసిన ఒక సామెతలు ఉన్నాయి. ఈ సామెతలలో ఈ మాట చెప్తుంది ఎవరు? సొలొమోను రాజే చెప్తున్నాడు జ్ఞానము గురించి. ఆ జ్ఞానము కూడా ఎలా వస్తుందంట మనకి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం ఉండును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు మనకి ఎప్పుడైతే యెహోవా యందు మనకు భయభక్తి కలిగి మనం ఉండే వారినిగా ఉంటామో అప్పుడు మనకి ఏం వస్తుందంట? జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం అంట. జ్ఞానాభ్యాసమునకు సాధనం అంటే ఏమిటి? సొలొమోను రాజు దేవుని వద్ద మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు. సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడైన మనం అందరికంటే కూడా సొలొమోను రాజు జ్ఞానం గురించి ఆయననే మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం. అలా మనం చూసి ఆ జ్ఞానం ఎలా వచ్చింది సొలొమోను రాజుకి? సొలొమోను రాజు దావీదు తర్వాత ఆ జనులను ఏలుటకు దేవుని వద్ద ఆయన ప్రార్థించిండు. ఆయన మొరపెట్టి సొలొమోను చేసిన ప్రార్థన ఎలాంటిదో ఉన్నదంట. అయ్యా, మొదటి రాజులు 3వ అధ్యాయము 8-9 వాక్యంలో మనం చూసినట్లయితే సొలొమోను రాజు దేవుని వద్ద, అయ్యా, నీ దాసుడైన దావీదును బట్టి నాయన నన్ను నీ జనులకు రాజుగా నియమించి ఉన్నావు, అందుకు నీకు వందనాలు ప్రభువా. కానీ నీ జనులను నాయన ఈ జనులకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవరు ప్రభువా? ఎందుకనేనంటే నీ జనులకు న్యాయం తీర్చగలిగిన దేవుడివి నీవే. ఎందుకు? వారు నీ జనులు ఉన్నారు గనక. అలాంటి జనుల మధ్యలో నన్ను నీవు రాజుగా నియమించున్నావు గనక ఈ జనులను ఏలుటయ్యా నాకు నీ జ్ఞానాన్ని దయచేయి ప్రభు అని చెప్పి ఆయన ఏమడిగాడు? మంచి చెడ్డలను గ్రహించగలిగిన వివేకము కలిగిన ఒక జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభువా అని సొలొమోను రాజు దేవుని వద్ద మొరపెట్టుకున్నాడు. దేవుని వద్ద చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు మాట? నీవు జ్ఞానాన్ని నా వద్ద అడుగుతున్నావు కనుక నీకు సమస్తము నేను సమకూర్చి తెచ్చే దేవుడిని అయి ఉన్నాను. సిరి సంపదలు కూడా బుద్ధి జ్ఞానంతో పాటు నేను సిరి సంపదలు కూడా నీకు ఇచ్చేది నీ జనులను వేరుటకు అని ఆయన ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చున్నాడు. అలాగే మనం చూసినట్లయితే సొలొమోను రాజు యొక్క జ్ఞానం ఎలాంటిదంట? సొలొమోను రాజు యొక్క జ్ఞానం మనం చూసినట్లయితే ఆయన జ్ఞానం రాజులను మించిన ఒక జ్ఞానం అయి ఉన్నదంటే ఆ రాజులను మించిన ఒక జ్ఞానం, ఆ జ్ఞానం రాజులను మించిన ఒక జ్ఞానం ఉన్నది. ఎక్కడ కూడా సొలొమోను రాజు రాజ్యంలో కూడా సొలొమోను రాజు జ్ఞానం కలిగి తన జనుల్ని ఏలుతున్నాడనే ఒక వార్త ఎన్నో చోట్ల ప్రవహించింది, ఎన్నో దేశాలలో వ్యాపించింది. అలా దేశాలలో వ్యాపించుండగా మనం చూసినట్లయితే షేబా దేశపు రాణి కూడా, ఆమె ఒక స్త్రీ ఉండి కూడా ఆమె సొలొమోను రాజు యొక్క జ్ఞానాన్ని ఆమె పసిగట్టుటకు కళ్ళార చూచుటకు ఆమె ఆయన ఎదుట వచ్చినది. ఆయన ఎదుట వచ్చిన ఆ సమయంలో సొలొమోను రాజు యొక్క జ్ఞానం ఎలా ఉన్నదంట? మనుషులను బట్టి కాక దేవుని బట్టి ఆయన జ్ఞానము గొప్పదై ఉన్నది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను రాజు దేవుని వద్ద అడిగినది ఏ జ్ఞానము ఉన్నది? వివేకం కలిగిన జ్ఞానము. వివేకము నాకు దయచేయి ప్రభువా. మంచి చెడ్డలను గ్రహించగలిగిన ఒక వివేకం నాకు దయచేయమని సొలొమోను రాజు అడిగాడు. కానీ సొలొమోను రాజుకు దేవుడిచ్చిన జ్ఞానం ఏమిటంట? వివేచన కలిగిన ఒక జ్ఞానాన్ని ఆయనకి దయచేశాడు. వివేచన కలిగిన ఆ జ్ఞానము, దానిని మనము అభ్యాసం, అది మనము దానిని ఆ జ్ఞానాభ్యాసమునకు సాధనం అంట. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఆయన ఇచ్చిన ఆ జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఆ జ్ఞానాభ్యాసమునకు సాధనం అనేది అంటే మనం జరిగిపోయినది కానీ, జరగబోయేది కానీ, జరుగుతున్నది కానీ సమస్తము కూడా గ్రహించగలిగిన వివేచన జ్ఞానం. ఆ వివేచన జ్ఞానం ఎక్కడి నుంచి? దేవుని నుంచి మాత్రమే వస్తుంది. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? వివేకం మాత్రమే పొందుకొని ఉన్నాం. ఆ వివేకం పొందుకున్నట్లయితే ఇప్పుడు మాత్రమే మన ఎదుట ఒక మనిషి నిలుచున్నారా, ఈ మనిషి ఆలోచన ఎలా ఉంది,
అది మాత్రమే వివేకంతో మనం గ్రహించగలం. అది ఎలా గ్రహించగలము? ఆ మనిషి ప్రవర్తన బట్టి, ఆ మనిషి నడవడికను బట్టి. ఒక చిన్న బిడ్డ మన దగ్గరకు వచ్చినదంటే తల్లి దగ్గర నుంచి చాలా సేపు ఆ బిడ్డ దూరంగా ఉన్నది. ఆ సమయంలో ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చిందంటే మనం ఏమనుకుంటాము? బిడ్డకి ఆకలి అవుతుంది, పాలు ఇవ్వాలి. ఇది వివేకం. ఆ మనిషిని బట్టి మనం చూసేది. కానీ దేవుడిచ్చే ఒక వివేచన జ్ఞానం ఏమిటి? ఈ మనిషి ఏ ఆలోచనలతో మన ఎదుట వచ్చి ఉన్నారు? ఈ మనిషి చేసిన కార్యం మంచిదా చెడ్డదా? ఈ మనిషిని ఇలాగే మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ కార్యం మరలా కూడా జరిగించబోయేది చాలా చెడ్డదో ఉంటుందో, చాలా మంచిదో ఉంటుందో, ఇవన్నీ కూడా గ్రహించగలిగినదే దేవుడిచ్చిన వివేచన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితంలో కోల్పోయిన వాటికంటే కూడా మనం పొందుకోబోతున్న శ్రేష్టమైన వాక్యం ఉన్నది. కాబట్టి ఏంటంటే మన జీవితంలో ఇంతవరకు మన వివేకంతోనే, మన జ్ఞానంతో, లోకానుసారమైన బుద్ధితో మనం జీవించున్నామేమో. అలాంటి వారినిగా కాకుండా సలోమోను రాజు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుని వద్ద. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నంత కాలం ఆ జ్ఞానాన్ని, ఆ వివేచనని, ఆ బుద్ధిని, ఆ తెలివిని, సమస్తాన్ని కూడా ఆయన సాధనం చేసుకుంటూ ఉన్నాడు. సాధనం అంటే ఏమిటి? ఇప్పుడు మనం బలముగా లావుగా అవ్వాలి. లావు కావాలంటే మనం ఏం చేస్తాము? ఏదన్నా తినాలంటే నాకు ఈ శరీరం వచ్చేంత వరకు నేను అది తింటూనే ఉండాలి, లేదా నా దాహం తీరేంత వరకు నేను అవి త్రాగుతూనే ఉండాలి. అలాగే ఉంటుంది. ఈ సమయానికి దాహం తీరింది కదా, ఆకలి తీరింది కదా అని అంతటితో మనము ఉండము. ఎందుకు? దాన్ని సాధనం చేయాలనుకుంటాం. అలాగే ఏంటంటే ఆ భయము, భక్తి దేవుని ఎందుకు సాధనం చేస్తూ ఉన్నంతకి కూడా సొలొమోను రాజు ఆయన ఆ దేవుని వద్ద అధికముగా, గొప్పతనముగా, ఘనముగా, లోకానుసారంగా ఘనత పొందుకునే ఒక వ్యక్తిగా దేవుని వద్ద నుండి వివేచన జ్ఞానం సొలొమోను రాజుకి ఉన్నదని సమస్త జనాలు గ్రహించారు. కానీ ఎప్పుడైతే ఆ వివేచన జ్ఞానం తన ఇష్టానుసారముగా సొలొమోను రాజు వాడుకున్నాడో, ఆ స్త్రీ నేత్ర ఆశను బట్టి ఆయన దేవుని మందిరం కట్టుటకు ప్రత్యేకముగా ఏర్పరచుకున్న, ప్రత్యేకంగా జనుల్ని ఏలుటకు ఎన్నుకున్న దేవుని వద్ద నుండి ఆయన తన ఇష్టానుసారమైన వివేకము కలిగి, లోకానుసారంగా నేత్రాశ కలిగి ఆయన స్త్రీలోనుడేవో ఆయన ఆఖరికి ఆయన స్థితి ఏమైనది? ఆయన ఘోరంగా ఆయన దేవుని మహిమ కలిగిన మందిరం కట్టబడిన ఆ చేతులతోనే మరలా ఆయన అన్యుల ఒక్క మందిరాలను, ఆ స్త్రీలకి వాళ్ళకి ఇష్టమైన ఒక దేవతలు విగ్రహాలని ఆరాధన చేయుటకు ఆయన చేతులతో ఆ మందిరాలు కట్టడం మొదలుపెట్టింది. కాబట్టి ఏంటంటే ఆ విధేయత, ఆ మహిమ, ఆ గొప్పతనము, ఆ వివేచన కోల్పోయాడా లేదా సొలొమోను రాజు? కాబట్టి ఉదయ వేళలో మనం చెప్పుకోదగిన మాట ఏమిటంటే దేవుడిచ్చిన వివేచన జ్ఞానాన్ని మనం గ్రహించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన ఆ వివేచన జ్ఞానం దాన్ని మనం అభ్యాసం చేసుకునే వారిగా, దాన్ని వెంబడించుకునే వారిగా, ఒక సాధనముగా మనం ఆయన గురి వద్దకు పరిగెట్టుటకు, సమస్త విషయాలలో మనల్ని మనం భద్రముగా, జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే ఆ బహుమానాన్ని పొందుకునేటకు ఆయన యందు మనం ఎలా ఉండాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానాభ్యాసం సాధనము. ఘనత ముందు వినయముండును. మనం ఆ ఘనత ముందు వినయముండును. ఆ ఘనత మనకు ఎలా వస్తుంది? దేవుడు పెట్టిన ప్రతి కార్యములలో మనం వినయము కలిగి, వివేచన కలిగి, మనం వివేకము కలిగి, దేవుడు చెప్పిన కార్యాలు దేవుని చిత్తానుసారముగా మనం నడిచే వారముగా ఉన్నట్లయితేనే మనకి దేవుని యొద్ద నుండి ఘనత వస్తుంది. కానీ మన ఇష్టానుసారముగా, మన ఆలోచనలతో, మన తిరిగితో, మన వివేకంతో మనం చేస్తున్నట్లయితే ఎలా ఉంటుంది? లోకానుసారంగా ఘనత పొందుకుందమేమో కానీ, లోకానుసారంగా సిరి సంపదలు సంపాదించుకుందమేమో కానీ, లోకానుసారంగా మంచి పేరు సంపాదించుకుందేమో కానీ, దేవుని వద్ద మాత్రం మనము ఘనత లేని వారిమిగా, ఘనహీనులుగా మనము జీవించదు. కాబట్టి మనం అలాంటి వారిమిగా ఉండకుండా, అయ్యా నీవి ఇచ్చిన వివేచన జ్ఞానాన్ని నాయన నీ ఇష్టానుసారంగా నడుచుటకు ప్రభువా, నీ ఇష్టానుసారంగా సమస్తము గ్రహించుటకు వాడబడే రీతిగా నైనా సాధనము కలిగిన అయ్యా జీవితాలుగా మా జీవితాలు నీవే మార్చమని మనం ఆయనకు అప్పగించుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించిన కాక. పరిశుద్ధాత్మ గల మా దేవానికి వందనాలు, స్థితులు, స్తోత్రాలు నాయన. అయ్యా స్తోత్రమనైనా ఎవరైనా జ్ఞానం కొదుగుకుంటే నా ఎద్దుకు చదివినట్లయితే నేను వారికి జ్ఞానాన్ని చదివినంటున్నాను తండ్రి. అయ్యా సొలొమోను రాజు నైనా దక్కిన రీతిగా ప్రభువా స్తోత్రమునైనా వివేచన జ్ఞానం మీ వద్ద పొందుకొని ప్రభువా నిన్ను మహిమపరిచే రీతిగానైనా నిన్ను బట్టి ఘనత పొందుకునే వారినిగా ప్రభువా స్తోత్రము స్వామి నీ వైపు చేచుటకు మాకు సహాయం చేయండి తండ్రి. లోకానుసారముగా ప్రభువా స్తోత్రమునైనా
మా వివేకము ప్రభువ అయ్యా స్తోత్రం నాయన మేము వాడుకునే వారంగా కాకయ్యా ఆత్మానుసారంగా తండ్రి స్తోత్రము నాయన మీ వివేచన జ్ఞానంతో నింపబడిన వారినిగా నాయన అయ్యా దాన్ని స్థాపనముగానైనా అభ్యాసం చేసుకునే వారినిగా ప్రభువ మా ఆత్మ శరీరము ప్రాణమునైనా నీకు లోబడి ప్రభువ నీ సన్నిధిలోనైనా నీ వాక్యానికి విధేయత కలిగి ప్రభువ నీ వాక్యాన్ని నైనా వెంబడించి ప్రభువ నీ వాక్యం అనే నాయన సత్యంలో నిలిచి ప్రభువ అయ్యా స్తోత్రం నీ చిత్తానుసారముగా మా జీవితాలను ముందుకు కొనసాగించు నాయన నీ వద్ద నుండి మాత్రమే మేము ఘనత పొందుతున్న రీతిగా మాకు సహాయం చేయమని ఉదయవేళలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని నాయన నీ చేతులకు అప్పగిస్తూ ప్రతి కుటుంబాలని నీకు అప్పగిస్తాయ్యా వారి పని బాటలలో తోడుగుండునైనా వారి ప్రయాణాలలో తోడుగుండయ్యా వారి రాకపోకలు ఎందుకు తోడుగుండు ప్రభువ బుద్ధి జ్ఞానం నీ వద్ద మాత్రమే ఉన్నదని నాయన నీ వైపు చూసి తండ్రి అయ్యా నిన్ను మహిమపరిచే రీతిగా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తిరిగి వేడుకుంటున్నాము తండ్రి అందరికీ వందనాలు.